ఐ డోంట్ అండర్స్టాండ్. ఉన్నాయిరా అయ్యా, నా దగ్గర ఉండాల్సిన ఎన్ని ఉన్నాయి. ఓకే, మహేష్ పాలేటి, జై భీమ్ బ్రదర్. సో అంటే ఆ చట్టాలను దుర్వినియోగం చేస్తున్నాం కాబట్టి రేపు ఇంకా ఎవరినైనా ఇట్లా ఏమంటారు, ఎవరి మీద అయినా ఈ చట్టాలను దుర్వినియోగం చేసే అవకాశం ఉంది కాబట్టి ఆ చట్టాలని పూర్తిగా మార్చాల్సిన అవసరం ఉంది. ఆధారం లేకుండా ఏ కేసు పడితే ఆ కేసు పెట్టేసి ఎవరిని పడితే వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ జీవితాలతోటి, వాళ్ళ కుటుంబ సభ్యుల జీవితాలతోటి ఆడుకుంటా అంటే ఏ స్త్రీని వదిలిపెట్టం. లింగ భేదములు ఉండకూడదు. అంటే స్త్రీ తప్పు చేసినా, పురుషుడు తప్పు చేసినా, మగవాడిని ఏ తప్పు చేయకున్నా మీ విచ్చలవిడితనం కోసం మగవాడిని దోషి లెక్క ట్రీట్ చేస్తామంటే మేము ఊరుకోం. ఓకే, మేము మెన్ కమిషన్, పురుష కమిషన్ కోసం కూడా కొట్లాడుతూనే ఉంటాం. ఓకే, ఎందుకు మగవాడి లోపల ప్రాణం ఉండదా? వానికి ఫీలింగ్స్ ఉండయా? వానికి ఎమోషన్స్ ఉండయా? ఆడామికి ఒక ఆమెకే ప్రాణం ఉంటుందా? సో మహేష్ పాలేటి, పోక్సో కేసులో ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వకూడదు అని మీకు తెలియకపోవడం బాధాకరం. ఎవరి మీద అయితే కేసు ఉందో కేవలం మరి కోర్టులో మాట్లాడాలంటే ఆ భాస్కర్ అంటే ఎందుకు మాట్లాడుతున్నాడు? అరుణా గోగులమంద ఎందుకు మాట్లాడింది? తులసి చంద్ ఎందుకు మాట్లాడింది? చెప్పురా అయ్యా. అరే అవులే, ఈ పాలేటి అనేట ఆయన, వీళ్ళందరూ ఎందుకు మాట్లాడుతున్నారు? చెప్పినావా ఇదే ముచ్చట భాస్కర్కి? ఇదే ముచ్చట తులసి చంద్కు చెప్పినావా? ఇదే ముచ్చట అరుణా గోగులమందకు చెప్పినావా? కంటిన్యూస్ గా అన్ని ఛానల్స్, అన్ని సోషల్ మీడియా అకౌంట్లు అన్నిట్లలో కంటిన్యూస్ గా నిరంతరం చెప్తే కదా వాళ్ళు చెప్పిన దానికి మనం కౌంటర్ ఇవ్వాల్సి వస్తుంది కదా. తప్పదు. నువ్వు క్యారెక్టర్ అసాసినేట్ చేస్తా, డిఫేమ్ చేస్తా, అయినా కానీ నోరు మూసుకొని కూర్చోమంటే ఎందుకు కూర్చుంటారు? వాస్తవాలు చెప్పొద్దా? నువ్వు వన్ సైడ్ వర్షన్ ఎట్లా చెప్తావు? జర్నలిస్ట్వి 2 సైడ్స్ వర్షన్ చెప్పొద్దా? బరాబర్ చెప్తాం. నువ్వు డిఫైన్ చేస్తుంటే చూసుకుంటూ కూర్చుంటారా? నోవే. చెప్తాం రా అయ్యా మహేష్ పాలేటి, నువ్వు కొడతావు కానీ నువ్వు కొడితే నేను చూసుకుంటా కూర్చొని ఎందుకు కొడతా? నువ్వు ఒక్కటి కొడితే నేను 2 కొడతా. ఇప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు నువ్వు చెత్త ఆరోపణ చేసినప్పుడు ఏం కాదు, ఈ గోగుల మందలు ఇంకో మందలు. ఓకే, మేము దానికి వాస్తవం ఎవిడెన్స్ తో సహా చూపెడితే మీ కుట్రను, మీ పైసల కోసం, మీ చిల్లర కోసం కూతురు బతుకుతోటి ఆడుకుంటా, ఆమె కూతురు పరువుని తీసుకొచ్చి బజార్లో పెడతా అంటే ఎవడు చేసిండి ఇదంతా? భాస్కర్ అంటే వాడు చేయలే, వాని వెనకాల ఉండి చేపియలే. ఎవడోడు చిల్లర కోసం చేస్తలేడు. వాడు జూదం ఆడుకుంటా, వాడికి పనిచేసే శాత కాదు కాబట్టి వాడి పైసల కోసం ఎవడు పైసలు ఇచ్చి ఎవరితో ఏం చేపిస్తే వాడు చేస్తున్నాడు. అట్లా ఎట్లా కలుస్తుంది? ఎవర్రా తులసి? యువతి మాతంగి శ్రీనివాస్. తులసి ఏమన్నా దేవతనారా? ఆమె కూడా అమ్మ యోనిలోకి వచ్చింది కదా. నాకంటే చిన్నది, జర్నలిజం చేసింది. నేను అమెరికాలో మాస్టర్ చేసిన, 20 ఏళ్ళు సాఫ్ట్వేర్ జాబ్లో టెక్ లీడ్గా అనేక రకాలు చేసిన. ఏం గొప్పరా తులసి? ఆడామె బట్టలు ఇప్పినా చూస్తారు, ఆడామె ముచ్చడి చెప్పినా చూస్తారు. ఇన్స్టాగ్రామ్ రీల్ తీసేటోళ్ళు దివ్యాల మాదిరి నీ ఇలా బిగ్ బాస్ లోకి పిలిచిర్రు. ఆమెకు కూడా వ్యూస్ వస్తాయి. ఆమె గొప్పది అయిపోతుందా? ఆడళ్ళు ముచ్చడి చెప్పినా చూస్తారు, ఆడళ్ళు బట్టలు ఇప్పినా చూస్తారు. ఇక అయితే ఆమె గొప్ప ఆమె అయిపోతుందా? ఇప్పుడు మహువా మీడియా ఆమె ఉన్నది, సీనియర్ జర్నలిస్ట్ వనజా మేడం. ఆమె కంటే ఎక్కువ తెలివితేటలున్నాయా తులసికి? ఆయన పేరేంటి, ధ్రువరాతి. ఆయన కంటే ఎక్కువ తెలివితేటలున్నాయా? 4 వ్యూస్ వస్తే ఆమె గొప్పది అయిపోతుందా? విషయ పరిజ్ఞానం అవసరం. ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అని పెట్టుకున్నప్పుడు ఇండిపెండెంట్ గా ఉండాలి, ఒక సైడ్ తీసుకోవద్దు. ఓకే, దేశమంతా ఇథనాల్ ప్లాంట్స్ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, మహారాష్ట్రలో ఉన్నాయి, ఢిల్లీలో ఉన్నాయి, ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి, ఇంకో దగ్గర ఉన్నాయి. ఎక్కడ ఎవరికి సమస్య లేదు. కానీ తెలంగాణలో పెడతామంటే ఫస్ట్ అడ్డుపడేది, ఫస్ట్ రిపోర్ట్ చేసేది, ఫస్ట్ దాన్ని ఆపే ప్రయత్నం చేసేది ఎవరు? ఇదే తులసి చంద్. ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నావు. కరెక్టా? అది ఆడ గుడి ఉందో లేదో ఎవరికి తెలియదు. ఆ వికారాబాద్ అడవులనంట ఆడొక రామలింగేశ్వరి గుడి ఉందంట, దాని కింద 3000 ఎకరాలు ఉన్నాయంట. ఎవరి చెవులలో? ఏది ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో ఏది నావికా కేంద్రం ఉంటే ఎవరికి నొప్పి కాదు. తమిళనాడులో అది రాడార్ కేంద్రం ఉంటే ఎవరికి నొప్పి కాదు. అట్లా దేశం అంతటా అనేకమైనటువంటి ఆర్మీకి సంబంధించినవి ఉన్నాయి. కానీ తెలంగాణలో మాత్రం ఆ అల్ట్రా లో ఫ్రీక్వెన్సీ సంబంధించినటువంటి రాడార్ కేంద్రం పెడుతుంటే ఫస్ట్ అడ్డుపడేది ఇదే తులసి చెట్టు. ఎందుకమ్మా? దేశంలో లేవా ఎక్కడ?
అమెరికా లేవా అట్లాంటి? ఇంకో దేశం లేవా? ఎక్కడ ఎవరికి సమస్య లేని నీ ఇక్కడ ఎందుకు సమస్య వస్తుంది? తెలంగాణలో ఏ అభివృద్ధి చేద్దామన్నా నువ్వు మళ్ళీ ముచ్చట చెప్పది. వాళ్ళందరినీ ప్రొఫెసర్ నాగేశ్వరరావుని, అరగోపాల్ సార్ని, విమలక్కని, ఈ సంజయ్ అక్కని, ఈ బ్యాచ్ని అంతా మందని పట్టుకొని పోయి ఇక ఆడ ధర్నాలు చేస్తుంది ఇందిరా పార్కులలో ఆడ ఈడ. ఈమె ఈ గొడవంతా చేస్తుంటే అక్కడ ఆ కేసు మీద కొట్లాడుతున్న న్యాయవాదితో నేను మాట్లాడినా, అన్న ఈమె కావాలని చేస్తుంది అన్న, అన్ని కథలు పడుతుంది, ఆడోడో ఆర్ఎస్ ప్రవీణ్ గాడో బీఆర్ఎస్ ఎవడో చిల్లరకి చేపిస్తే చేస్తున్నది. మరి అదేం జర్నలిజం రా? ఏం తులసిచంద్ దేవతనా? మనిషి కాదామే? చెప్పురా అయ్యా. బంకల వ్యూస్ ఎవరికి కావాలరా? వ్యూస్ నేను వ్యూస్ కోసం చెప్తున్నారా ముచ్చట? మార్పు కోసం చెప్తున్నాం. మనకు వాస్తవాలు తెలవాలి, ప్రజల్ని చైతన్యం చేయాలి. ఏం చేసుకుంటారో పనికిరాని వ్యూస్ చిన్నగా చెప్పాలి, 10 నిమిషాలు 20 నిమిషాలు చెప్పాలి, ముచ్చటని అందంగా చెప్పాలి, అట్రాక్టివ్ చెప్పాలి, మధ్యలో ఎడిటింగ్ చేయాలి, మధ్యలో ఫోటోలు పెట్టాలి, వీడియోలు పెట్టాలి, బిట్టులు పెట్టాలి, దాన్ని అట్రాక్టివ్ చేస్తే. ఎందుకంటే సామాన్యులు అంత చదువుకోలేదు, వాళ్ళకి అంత విషయ పరిజ్ఞానం లేదు, గంటలు చూసే ఓపిక లేదు, కాబట్టి అట్లా అట్రాక్టివ్ చేస్తే చూస్తారు. ఎందుకు చూడరు? లేకపోతే మధ్యలో ఆ యొక్క బ్రహ్మానందం కామెడీయో ఇంకోని కామెడీ యాడ్ చేయాలి, లేకపోతే శ్రీరెడ్డిదో అవుతుందన్నా బట్టలు ఇప్పిన వాళ్ళ మధ్యలో యాడ్ చేస్తే చూస్తారు. ఎందుకు చూడరు? ఏం చేసుకోవాలి? వ్యూస్ తోటి చిల్లర వస్తుంది కావచ్చు, ఏం చేసుకోవాలి? నేను 10 ఏళ్ళ నుంచి చిల్లరకు అమెరికాలో మాస్టర్ చేసి ఇంత పెద్ద చదువులు చదివి చిల్లర కోసం నేను ముచ్చట చెప్తానా? ఏం గొప్పది? తులసిచంద్ గొప్పదంట, నేనేమో గాడిదలు కాస్తున్నాను. చేయమని నాతో చర్చ చేయమని, ఏ విషయంలో నాకంటే మంచిగా అనలిస్ట్గా వాస్తవాలు చెప్తా చూద్దాం, ఆమె బతుకంత బయటపడుతుంది, ఆమెకున్న నాలెడ్జ్. నాతో కూడా అవసరం లేదు. మహువా జర్నలిస్టు వేణుగోపాల్ సార్ తోటి చేయమని. సీనియర్ జర్నలిస్ట్ మస్తు మంది ఉన్నారు. ఇప్పుడు ఆమె కంటే ఈమెకు ఎక్కువ తెలివి ఉందా? మరి వాళ్ళకి వ్యూస్ వస్తలేవు, ఈమెకు వస్తున్నాయి. వ్యూస్ వస్తే ఈమె గొప్పది అయిపోతుందా? బుద్ధి ఉండాలి. మాతంగి శ్రీనివాసాన్ని పెట్టుకున్నావు, ఏం గొప్పరా తులసి? ఆమెను ఒకటే ఒక విషయంలో నేను మద్దతు ఇచ్చిన, ఆమెను ఏంటంటే బీజేపీ వాళ్ళ తప్పిదాలను కరెక్ట్ గా ఎత్తి చూపెడుతుంది అని. ఆమె ఆ బీజేపీ వాళ్ళందరూ ఆమెను ఇబ్బంది పెడితే, ఆమెను గంజాయి అని పిలిస్తే అప్పుడు నేను కొంత మద్దతు ఇచ్చిన. ఈమె బీజేపీ వాళ్ళ లోపాలను కరెక్ట్ ఎత్తి చూపెడుతుందని. కానీ మిగతా అన్ని విషయాల్లో చాలా విషయాల్లో ఆమె బయాస్డ్ ఉంది. అది కరెక్ట్ లేదు. ఆమెకు అవగాహన కంటే కూడా చిల్లర తీసుకొని చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. కోనేంటి మహేష్, మా ప్రోగ్రాంల గురించి మాట్లాడవా? ఉగ్రవాదుల గురించి మాట్లాడతా బ్రదర్, ప్రతి అంశం మీద మాట్లాడుతూనే ఉన్నా. ఇప్పుడు ఈ విషయంలో మాట్లాడినా. ఇప్పుడు మెజారిటీ వేరు విషయాలే మాట్లాడుతున్నా కదా. కందుకూరి యాంటోని బ్లాక్ చేయాలి ఫస్ట్, వేస్ట్ ఉండకూడదు. కంటిన్యూస్గా బూతులు, వాడు తిడితే నేను తిట్టాల్సి వచ్చింది. కులం చెప్పరా అంట. పద్మశాలి రామాది, పద్మశాలి కులం. కరెక్ట్ బ్రదర్, మహేష్ పాలేటి బ్రదర్ కావాలని రెచ్చగొడుతుండు. కానీ వానికి ఇలానేమో నాకేమో లైవ్ ఉన్నప్పుడు ఎట్లా బ్లాక్ చేయాలి? నాకు వస్తలేదు, ఇలా వస్తలేదు. నెక్స్ట్ టైం అది ఎట్లా చేయాలని చూద్దాం. కంటిన్యూస్గా వాడు ఇది చేస్తున్నాడు చూడు. బుద్ధిస్ట్ అయితే ఏమైందిరా నరేష్ కందుకూరి? బుద్ధుడే కదరా. ఇవాళ నువ్వు బుద్ధిజం సంబంధించిన చారిత్రక ఆధారాలు చూపెడతాం, దేశమంతా చూపెడతాం. నీ ఆర్యుడు ఇక్కడోడే కాదు కదరా. సంస్కృతం ఇక్కడ భాషనారా? అటు ఓల్డ్ పర్షియా పోదాం, ఆ యొక్క అవస్థ పోదాం, ఇప్పుడున్న ఇరాన్ యొక్క పోదాం, సేమ్ డిట్టో సంస్కృతం. అర్థమైందా? అగ్ని మొక్కే కల్చర్ ఇక్కడిది కాదు, శ్రమణ పరంపర ఇక్కడిది. అర్థమైందా? ఈ ఆర్యుడు ఇక్కడి దేశపోడే కాదు. మాకు అర్థం కాని సంస్కృతాలు మాకెందుకు చెప్తారు? పాలీ భాష, బుద్ధిజం ఇక్కడిది. 27 బుద్ధులు ఉండే. చారిత్రక ఆధారాలు చూపెడతాను, నేను ఏది పడతా చెప్పను. కర్ణాటకలో ఉన్నాయి, యూపీలో ఉన్నాయి, బీహార్లో ఉన్నాయి. చూపెట్టరా నీ రామునికి ఆధారం చూపెట్టరా. ఏడలేదు. అది ఎవడు రాసిండో, ఎప్పుడు రాసిండో, అది ఎక్కడ జరిగిందో ఒక్క ఆధారం లేదు. బుద్ధిస్ట్కి అన్ని ఆధారాలు ఉన్నాయి. సో కాబట్టి వాడి దేశపోడే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళంతా బుద్ధిజం.
ఇవాళ హిందుత్వం అని చెప్తుంది అది బుద్ధిజం. మహాయానంలో వజ్రయానంలో వచ్చిన ఈ తెరవాదం నుంచి, తెరవాదంలో రూపం లేదు ఇవన్నీ, కానీ మహాయానము వజ్రయానంలో ఈ రూపాలు ఇవన్నీ దేవుళ్ళు దేవతలు ఇదంతా కాన్సెప్ట్ వచ్చింది. ఓకే, సో అవన్నీ ఇవాళ మొక్కుతున్నాయని హిందూయిజం. అదంతా హిందూయిజం బుద్ధిజం వేరు కాదు. ఈ ఆర్యుడు మనువాదం సనాతనం అని చెప్తా, తెలుసుకో. ఓకే, కరెక్ట్ చదువుకో. నరేష్ కందుకూరి వేస్ట్ నా కొడక. నువ్వు బురద వెళ్తే గాడరా. అరే నరేష్ కందుకూరి, నువ్వు పొద్దుగా లేచి నువ్వు నీ యొక్క తులసి అక్క, ఇంకో అక్క, అరణ గోగుల మంది అక్క, బీజేపీ అక్క, ఇంకో వెడ్డినా కొడుకు అక్కలు, చెక్కలు. ఓకే, ఎంత బురద వెళ్ళినా ద్రోహి గాడు. బురద వెళ్తే అవుతారా వాస్తవాలు. ఓకే, ఎవిడెన్సెస్. అర్థమైందా? వేస్ట్ మొండ కొడుకు పెడతాడు, అన్ని పెడతాడు, ప్రెస్ మీట్ పెడతాడు, అన్ని చేస్తాడు. కోర్టుకి వచ్చి నీకెందుకురా, అది రావాలన్నా వద్దా అనేది వాళ్ళ న్యాయవాదితో మాట్లాడి అది ఏం చేయాలి, ఈ తప్పుడు కేసుని ఎట్లా స్క్వాష్ చేయాలి, ఏం చేయాలి చేస్తారు. ఓకే, ఇట్లాంటి చట్టాన్ని ఎట్లా మార్చాలో అది కూడా మారుస్తాం. ఓకే, నీ ఈ అబ్యూజ్ చేస్తున్న చట్టాలన్నీ మార్చేదాకా కొట్లాడతాం. ఓకే, అర్థమైందా? రావులే, నీ చట్టాలను దుర్వినియోగం చేస్తా అంటే చూస్తూ ఊరుకోమరా రే. ఎవరిని అట్లాంటి నీ మీద కూడా పెడతారా? నరేష్ కందుకూరి అనే దాని మీద నీ మీద కూడా కేసు పెడతాం రా, నీ మీద కూడా కేసు పెడతాం. ఎఫ్ఐఆర్ రాస్తే వాడు నేరం చేసినట్ట రావులే, జడ్జి తీర్పు ఇచ్చిండారా? పోనీ ఆధారం చూపెట్టరా బోసుడికే. నీ మీద కూడా కేసు పెడతాం. నరేష్ కందుకూరి నీ మీద కూడా ఒక ఎఫ్ఐఆర్ రాపిస్తాను నేను. ఎంతసేపు అది? 2 నిమిషాల పని. పోలీస్ స్టేషన్ పోతే వాడు రాసుకుంటాడు. అట్లా అంటే కేసీఆర్ మీద ఎన్ని కేసులు ఉన్నాయి? రేవంత్ రెడ్డి మీద ఎన్ని కేసులు ఉన్నాయి? జగన్మోహన్ రెడ్డి మీద ఎన్ని కేసులు ఉన్నాయి? చంద్రబాబు నాయుడు మీద ఎన్ని కేసులు ఉన్నాయి? మరి అలా ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, అన్నిట్లు ఉన్నారు మంత్రులు, ఎవరి మీద కేసులు లేవరా? వీళ్ళందరూ నేరం చేసినట్టేనా? నేరం నిరూపించబడితే తీర్పు వచ్చినాక కదా రావులే. తెలివి లేదు, మను లేదు, మశానం లేదు, చదువుకోలేదు, ఎడ్డిగాడిది కొడుకువి. ఓకే, నీళ్ళని బావి చూసుకొని దుంకిపో. చట్టం గురించి అవగాహన లేని నా కొడుకు. వేస్ట్ మడ కొడుకురా నరేష్ కందుకూరి. నువ్వు బీజేపీ సంఖ్య నాకేటోడివి. బ్లాక్ చేద్దాం.